మా పొట్టోడు, ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాగిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి 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 ఎక్కడ, సాయి ఎక్కడ? ఏం చేశాడు? సాయియే సంకనాగిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాగిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికీ సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటుంది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంటరా అని. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు వినరుగా మేము చెప్తే. మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండు, మీకు వచ్చుండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మాకు తెలియదు, ಗೊತ್ತಿಲ್ಲ, ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ, ಗೊತ್ತು 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 అని మేము అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యూ నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో
పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు. పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు. పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్ళే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.